క్వాడ్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంది. అంటే క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని అంటారు. ఇది ఒక మిలిటరీ అలయన్స్ కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఒక దేశం మీద యుద్ధము చేయడానికి ఇటువంటి ఒక గ్రూప్ అనేది ఎవరూ కూడా ఏర్పాటు చేయలేదు. ఈ గ్రూప్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు ఉంటారు. సో ఇవాళ పరిస్థితి ఏమిటి? ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైంలో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చైనాలో ఉంటారు. సో నిన్న ఆయన జపాన్ వెళ్ళారు. సో జపాన్, చైనా ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, రిగ్ అని మాట్లాడతాం, రష్యా, ఇండియా, చైనా అంటాం. మరి ఇంకొక 3 దేశాల గ్రూప్ అనేది తయారవుతుందా? ప్రపంచ స్థాయిలో ఇదే మాట్లాడుతున్నారు. ఎవరండి 3 దేశాలు అంటే, భారత్, జపాన్, ఆస్ట్రేలియా మైనస్ అమెరికా. క్వాడ్ అంటేనే మీకు 4 దేశాల కలయిక కదా. ఇప్పుడు ఈ అమెరికాను తన్ని తగలేద్దాము మనమంటామా? ఖచ్చితంగా మోదీ గారు ఇలాంటి భాష అనేది వాడరు. మరి జపాన్, ఆస్ట్రేలియా చూడండి, అమెరికా యొక్క మిత్ర దేశాలు, కానీ ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? మాకు అమెరికా కన్నా భారతే చాలా ముఖ్యము. ఇంకా చెప్పాలి అంటే జపాన్ వాళ్ళు 68 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో పెట్టుబడులు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అట్ ది సేమ్ టైం చూడండి, వాళ్ళ ట్రేడ్ ఆన్వాయ్ అంటే ట్రేడ్ అంబాసిడర్ అంటారు, ఇతను అమెరికా వెళ్ళాలి. వెళ్ళి అమెరికాతో వ్యాపారాలకు సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడాలి. మోదీ గారు జపాన్ వస్తున్నారు అని తెలిసి ఈ షెడ్యూల్ ఖరారైన వెంటనే ఇతను తన అమెరికా ట్రిప్ను క్యాన్సిల్ చేసుకున్నాడు. అమెరికాకు వెళ్ళడానికన్నా మోదీ గారిని ఇక్కడ రిసీవ్ చేసుకొని ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్లో జాగ్రత్తగా గమనించి సంతకాలు చెయ్యాలి, ఇదే మాకు ముఖ్యము అని చెప్పి జపాన్ యొక్క ఆన్వాయ్ చెప్పడము ఇవాళ ఒక్కసారిగా అమెరికా వాళ్ళకేం అర్థం కాలేదు. భారత్కి ఇలాంటి ఒక రెడ్ కార్పెట్ వెల్కమా, ఇలాంటి రెస్పెక్ట్ వీళ్ళు ఇస్తున్నారా? మరి దీనిని డొనాల్డ్ ట్రంప్ గమనించలేదా? మీరు అరగంటగా ఉన్నారు అనుకోండి, ఎదుటి వ్యక్తి యొక్క శక్తి ఏమిటి, సో వాళ్ళ యొక్క బలహీనతలు ఏమిటి, ఇవన్నీ ఏమీ తెలియదు. అందరూ మీ ముందు వీకే అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా మీరే వీక్గా ఉంటారు, మీరే బలహీనంగా ఉంటారు. ఇది తెలుసుకోక రెచ్చిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్కి ఇవాళ జపాన్, ఆస్ట్రేలియా చాలా పెద్ద శిక్ష వేశారు. ఎందుకంటే ఒకవేళ ఈ క్వాడ్ గ్రూపులో అమెరికా లేదు అనుకోండి, చైనాను ఎదిరించడం అంటే ఆసియా ఖండంలో ఇవాళ భారత్, చైనా కలిసిపోయారు. మరి చైనాను ఎదిరించాలి అనుకోండి, ఒకే ఒక దేశం ఇండియా కదా, మనం అందులో లేమండి, మనం ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేం. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేస్తాడు? ఎందుకు అంటే సౌత్ కొరియా వద్ద సెక్యూరిటీ మనీ తీసుకుంటాడు, ప్రొటెక్షన్ మనీ అంటారు. అలాగే జపాన్ వద్ద కూడా ఒక 5 బిలియన్ అమెరికన్ డాలర్స్ నేను నిన్ను కాపాడుతానని డబ్బులు తీసుకుంటాడు. సో అలాంటివి ఏమీ ఉండవు. భారత్, చైనా కలిసిపోతే చైనా నుంచి మీకు ఎటువంటి థ్రెట్ ఉండదు కదా, అమెరికా అవసరమే మనకు ఉండదు కదా, ఇది ఒక బంపర్ ఆఫర్ లాంటిది కదా అని సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలు ఇవాళ భావిస్తున్నారు. అంటే ఏమైంది? వీళ్ళందరూ చైనాతో కలిసిపోతున్నారు. సో చైనాతో శత్రుత్వం ఎవరు సృష్టించారు? మీకు అమెరికా వాడు సృష్టించాడు. సో అమెరికా యొక్క నాటకాలు డొనాల్డ్ ట్రంప్ ద్వారా బయటపడ్డాయి. సో ఇప్పుడు క్వాడ్లో అమెరికా లేకపోతే మీకు ఇండో పసిఫిక్ రీజన్, సౌత్ చైనా సీ వద్ద ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో మీకు చాలా ప్రశాంతమైన వాతావరణం. చెప్తున్నాను కదా, యుద్ధాలు జరిగితేనే అమెరికా వాళ్ళు తమ ఆయుధాలు అమ్ముకోగలరు. ఇప్పుడు అలాంటి పరిస్థితే లేదు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు ఆస్ట్రేలియా యొక్క మంత్రి, ట్రేడ్ మంత్రి డాన్ ఫెరెల్ అంటారు, క్లియర్గా చెప్తున్నాడు ఇది అమెరికా పాపమే. భారత్ లాంటి ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ వాళ్ళపై ఇలాంటి టారిఫ్ వార్ ఏంటి అంటే, జెఫ్రీస్ అని చెప్పేసి ఒక సంస్థ అండి. నేను గత 2 వారాల నుంచి మాట్లాడుతున్న విషయము జెఫ్రీస్ వాళ్ళు మాట్లాడడం ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ తన ఫ్రస్ట్రేషన్తో చేస్తున్న పని. మీరు 2 వీక్స్ నుంచి ఇదే వర్డే వాడుతున్నా, ఫ్రస్ట్రేషన్. లిటరల్గా డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అతను తన పర్సనల్ ఎజెండా కోసం, ఇప్పుడు 79 ఏళ్ల వ్యక్తి అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే పోతున్నాడు.
దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఇది ఎక్కడి గోల? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను, ఒక పచ్చి అబద్ధం. మోదీ గారు ఏమన్నారు? అలాంటిది ఏమీ జరగలేదండి, మేము మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించారు, అందువల్ల ఆపాం. సో ఈ అబద్ధం బయటపడిన వెంటనే కోపం భారత్ పైన, మోదీ పైన, జైశంకర్ పైన ఎక్కడ లేని కోపం, పర్సనల్ రివెంజ్ తీసుకోవాలి. అయిపోయిందా? నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి, వియత్నాంతో అన్నీ మాట్లాడేశాను, వాళ్ళు ఓకే అన్నారు, సో మనము వాళ్ళతో ఈ ట్రేడ్ ఒప్పందాన్ని కుదిర్చేసుకుందాము పదండి. అలాంటిది ఏమీ జరగలేదండి. ఆయన మామూలుగా మాట్లాడాడు, మేము మా టీంతో సంప్రదిస్తా అన్నాము, ఇంతలోనే ఇలాంటి స్టేట్మెంట్ ఏంటి? తప్పు కదా. వాళ్ళు కూడా ఇక పుతిన్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి, ఆయనతో మాట్లాడాను, నా వైఫ్ ఒక ఉత్తరం ఇచ్చింది, ఆ ఉత్తరం కూడా ఇచ్చాను, పుతిన్ గారు చాలా చక్కగా మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపేస్తానన్నారు, ఈ యుద్ధం ఆగిపోయింది అన్నాడు. అదే రోజు 500 డ్రోన్లు పుతిన్ గారు యుక్రెయిన్పై వాడారు. ఏంట్రా బాబు ఇది అంటే, నాతో అలాగే చెప్పారు కానీ ఇంతలోనే మనసు మార్చుకున్నాడు. ఇజ్రాయేల్ పాలస్తీనియా యుద్ధం ఒక రోజులో ఆపేస్తాను, ఒక ఫోన్ కాల్ చాలు యుద్ధం ఆగిపోతుంది. ఎక్కడ ఆగింది అంటే నేను ఆపేశాను, వాళ్ళు ఆపడం లేదు కదా. సో ఇలాంటి విచిత్రమైన మీకు వాదన, అబద్ధాలు అంటే ఒక మెంటలీ స్టేబుల్ వ్యక్తి ఎలాగ మాట్లాడకూడదో అలాగంతా కూడా మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఇవాళ మాట్లాడడం. సో ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంని అంతా కూడా ఎలా సాల్వ్ చేయాలో తెలియక ఫైనల్గా భారత్ని టార్గెట్ చేస్తే రష్యా యుద్ధం ఆగిపోతుంది, వాళ్ళు దారిలోకి వస్తారు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అలా కాదండి, మనము పాకిస్తాన్ మీద చేసిన దాడులు, సో ఇందులో అమెరికాకు తీవ్ర స్థాయిలో నష్టాలు జరిగాయి. అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్కి పర్సనల్గా హెల్ప్ చేస్తున్నాడు. సో అతను ఫీడింగ్ చేయడంతో భారత్ను ఇవాళ ఒక విలన్ లాగా చూస్తున్నాడు. కానీ ప్రపంచమంతా కూడా అసలు విలన్ నువ్వే, భారత్ ఒక హీరో లాంటి కంట్రీ, కాబట్టి మేము వాళ్ళతోనే ఉంటాము. ఫైనల్గా ఏమిటి అంటే క్వాడ్ గ్రూప్ కూడా ఇక మీదట మేము ఫామ్ చేసుకుంటాము, నువ్వు అక్కరనే లేదు అని చెప్పి ఆస్ట్రేలియా, జపాన్ చెప్పడంతో ఇవాళ డొనాల్డ్ ట్రంప్కి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఇంకొక దెబ్బ ఏమిటి అంటే అమెరికాలో ఎన్నో కేసులు పెట్టారు ట్రంప్ మీద. సో ఇందులో అమెరికా కోర్టు ఏం చెప్తుంది అంటే, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్పై ఈ టారిఫ్ వార్ అనేది ఇల్లీగల్, చెల్లదు, కాబట్టి ఇమీడియట్గా దీన్ని విత్డ్రా చేసుకోవాలి. ఇదేనే మాట్లాడుతున్నా. మీకు ఏదో ఒక స్టేజ్లో వాడు విత్డ్రా అయిపోతాడు, మమ్మల్ని క్షమించండి అంటాడు, మళ్ళీ వ్యాపారము అంటాడు. ఆ టైంలో మరి ఇదంతా వెనక్కి వస్తుందా? క్వాడ్లో అమెరికా ఉండకూడదు, భారత్ యొక్క కొత్త మార్కెట్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. చైనాతో మనము ఇలా రిలయన్స్ వాళ్ళు, నయారా వాళ్ళు ఆయిల్ వ్యాపారం మొదలు పెట్టేశారు, టెక్స్టైల్స్, గార్మెంట్స్ ఎన్నో దేశాలకు మనము ఎక్స్పోర్ట్స్ చేయడం మొదలు పెడతాము. సో ఇదంతా జరిగే లోపల అంటే అమెరికా వాడు మీకు రియలైజ్ అయ్యే లోపలే భారత్ యొక్క మార్కెట్, సో నిన్న మాట్లాడాం 7.8% జీడిపి అన్నప్పుడు, ఇప్పుడు 40 దేశాల మిషన్ అన్నప్పుడు మన యొక్క జీడిపి, మన రెవెన్యూస్, మన ప్రాఫిట్స్ ఎలా పెరుగుతాయి? అమెరికా వాడు ఎలాగో దారిలోకి వస్తాడు. అంతలో మనము ఎంత మన ఎగుమతులు పెంచుకోవాలో ఖచ్చితంగా అది పెంచుకుంటాము. అలాగే ఆస్ట్రేలియా కూడా ఇవాళ మైనింగ్ అనండి, అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనండి, మీరు ఎలా చెప్తే అలా మేము సిద్ధముగా ఉన్నాము. అమెరికా చేసింది చాలా పెద్ద తప్పుని వాళ్ళు కూడా, అంటే క్వాడ్ గ్రూపులో ఉండే మిత్ర దేశాలు కూడా అమెరికాను నిందించడము వాళ్ళు జీర్ణించుకోగలరా? మీకు ఏమనిపిస్తుంది? ఒక్కసారి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.